హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇచ్చి ఆల్ పైన ట్యాప్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మెయిల్ మరియు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Space checked. Desktop. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్, మన ఛానల్లో ఇంతకు ముందు మొబైల్స్ సంబంధించిన కంటెంట్స్ మాత్రమే మీకు అందించడం అయితే జరిగింది. సో ఇకపై అంటే ఈ రోజు నుంచి సిస్టమ్ రిలేటెడ్ వీడియోస్ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. అది కూడా ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు మేము చెప్తూ వస్తున్నట్టుగానే మన ఛానల్లో మీకు మొబైల్స్ కంటెంట్‌తో పాటు కంప్యూటర్స్ సంబంధించిన వీడియోస్ కూడా అందించడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ ఇయరే చెప్పాము చేస్తామని. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది చేయలేదు. ఓకే. పాస్ట్ ఈస్ పాస్ట్. సో ఈ రోజు నుంచయితే మీకు మొబైల్ అండ్ కంప్యూటర్స్ ఈ రెండిటికి సంబంధించిన వీడియోస్ అయితే మీకు మేము ఇస్తాము. సో మీరు ఆ వీడియోస్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటున్నారనైతే మేము భావిస్తున్నాము. ఓకే. ఇక ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇప్పుడే కొత్తగా ఎవరైనా విజిట్ చేసుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. అలాగే మేము చేసే అన్ని వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఆ వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే ఆ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీ సలహాలు లేదా సూచనలు ఉంటే ఇవ్వాలంటే గనక మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ డౌట్స్ కూడా. ఓకే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాల్టి మన కంప్యూటర్ రిలేటెడ్ వీడియోస్‌లో మొదటి వీడియో ఏంటంటే, ఈ మనం జనరల్‌గా పాస్వర్డ్ పెడుతుంటాం ల్యాప్‌టాప్‌కి, రైట్? సో పాస్వర్డ్ పెట్టేసి మనం లాక్ చేస్తుంటాం. సో మన ల్యాప్‌టాప్‌ని ఎవరు ఓపెన్ చేయకుండా పాస్వర్డ్ పెడుతుంటాం కదా! సో సమ్‌టైమ్స్ మనకేమవుతుంది, పాస్వర్డ్ అనేది మర్చిపోతాం అన్నమాట. ఒక 2, 3 డేస్ గాని లేదా 1 వీక్ మనకు గ్యాప్ వచ్చినా కొంతమంది షార్ట్ మెమరీ ఉంటుంది కదా! సో అలాంటోళ్ళు మర్చిపోతా ఉంటారు. రైట్? సో వాళ్ళ కోసం ఈ వీడియోనైతే తీసుకురావడం అనేది జరిగింది. సో వాళ్ళ కోసమనే కాదు, ఎవరి కోసం అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చూపిస్తాను. ఓకేనా? చూడండి. నేను దానికంటే ఇప్పుడు నా ల్యాప్‌టాప్‌ని నేను లాక్ చేస్తున్నాను. సో లాక్ చేయడం విండోస్ ఎల్‌తో లాక్ చేయాలి. Secure desk Windows default lock screen window. Lock screen. Lock screen. ఓకే. విండోస్ ఎల్ ప్రెస్ చేస్తే మన స్క్రీన్ అయితే లాక్ అయితుంది. ఇప్పుడు మనం ఏ కీ ప్రెస్ చేసినా నో ప్రాబ్లమ్. Space secure desktop. ఓకే. Windows sign in dialog Sheikh Mansour. Sheikh Man star. ఓకే. ఇప్పుడు ఇదేంటంటే మనం విండోస్ ఓపెన్ చేయగానే లాక్ అయితే అడిగింది. పాస్వర్డ్ అయితే అడుగుతుంది. నేను పాస్వర్డ్ మర్చిపోయాను. నేను పాస్వర్డ్‌ని గెస్ చేసి ఎంటర్ చేస్తున్నాను. Star. Star. Welcome. The password is incorrect. రాలేదు. Try మనం ఇలా again. Windows sign space. ఓకే. ఇప్పుడు మనం పాస్వర్డ్‌ని ఇలా ఎక్కువ సార్లు అటెంప్ట్ చేస్తే ఏమవుతుందంటే విండోస్ అది లాక్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఒక 1 డే ఆగాల్సొస్తుంది. టైం పడుతుంది దీనికి. సో అలా చేయకండి ఎప్పుడు గూడా. మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇన్‌కేస్ మర్చిపోకుండా ఉండడానికే ట్రై చేయండి. సో మర్చిపోతే ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. రాలేదు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూద్దాం. Submit button. ట్యాబ్‌తో వెళ్తున్నాను నేను. సబ్మిట్. Reset password link. ఓకే. English. India. No internet accessibility. Power button. Right. Sheikh Mansour. Submit button. Reset password link. సో అన్నిట్లో మనకిది రీసెట్ పాస్వర్డ్ లింక్ అని చూపిస్తుంది కదా! అంటే ఇక్కడున్న ఆప్షన్స్‌లో మనకు కావాల్సింది రీసెట్ పాస్వర్డ్ లింక్. సో దీని మీద మనం ఎంటర్ ఇద్దాం ఒకసారి. No drive dialog. This feature requires removable media, such as a USB. Windows. సో అదేమంటుందంటే మనకి మనం దానిపైన ఎంటర్ ఇవ్వగానే ఏమవుతుంది, ఇది
లేదు. ఇక్కడ ఏ యూఎస్‌బీ పెన్ డ్రైవ్ లేదు. సో, మీరు పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకుంటే చెప్తుంది. మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. నేను సో, ఈ పెన్ డ్రైవ్‌తో మనం పాస్‌వర్డ్‌నయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను చేసి చూపిస్తాను. సో, నేనిప్పుడు పెన్ డ్రైవ్ తీసుకున్నాను. పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తున్నాను దీనికి. రైట్. ఓకే. సౌండ్ విన్నారు కదా! మన పెన్ డ్రైవ్ అయితే దీనికి ఇన్సర్ట్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు Windows ఎంటర్ default lock screen window. Wait. Secure desktop. Windows sign in, submit, English, India, ఓకే. ఇది language లాక్ selection, అయింది కదా! ఓకే. password edit protected blank, welcome, space, submit, reset password, సో, మనకి ఒకవేళ మనము ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను నేను. password reset wizard dialog. Welcome to the password reset wizard. If you forget the password for this user account and are unable to log on, this wizard helps you reset the password. రైట్. ఇదేం చెప్తుందంటే, సో, పాస్వర్డ్ విజార్డ్ అనేది మీకు పాస్వర్డ్ మర్చిపోతే మీరు రీసెట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అని చెప్తుందన్నమాట. సో, ట్యాప్ ఇద్దాం. Cancel button. క్యాన్సెల్. Next greater button alt Next. space. Pressed. Password reset wizard property page. The password key disk is in the following drive. Combo box collapsed. Edit selected chic. సో, మనకేం చెప్తుందంటే ఆ పాస్వర్డ్ విజార్డ్ కీ అనేది ఈ పెన్ డ్రైవ్‌లో ఉంది. ఆ పెన్ డ్రైవ్ પર మనకి చెప్తుందన్నమాట. ఓకే. Less back button. Next next. greater button space. రైట్. Pressed. Password reset wizard property page. Type a new password. ఓకే. టైప్ ఏ న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ హింట్. ఇక్కడ 3 ఎడ్ బ్లాంక్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ మీద కర్సర్ ఉంది. ట్యాబ్ ఇస్తున్నాను. Edit protected blank. ఇది కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నమాట. Edit నెక్స్ట్ blank. హింట్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? న్యూ పాస్వర్డ్ టైప్ చేయాలి. ఓకే. షిఫ్ట్ ట్యాబ్. Edit protect. Choose a new password for this user. ఇప్పుడు పాస్వర్డ్ అని టైప్ చేద్దాం. ఓకేనా? Star, 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 star. ఓకే. Edit protected blank. నేను జనరల్‌గా స్పీడ్ టైప్ చేస్తాను. ఇప్పుడు స్లోగా చూస్తున్నాను చూడండి. ఓకే. Star, 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 star. రైట్. Edit blank. ఈ థర్డ్‌ది ఏంటంటే హింట్ అన్నమాట మనకి. సో, రీసెట్‌లో మనకి హింట్ అవసరం లేదు. మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను వదిలేస్తున్నాను ఆప్షనల్‌గా. Less back button alt. Okay, next. Next greater button alt plus N. Space. Pressed. Unavailable. Finish button. ఓకే. Windows sign in. మన పాస్వర్డ్ అయితే రెడీ అయింది. సో, ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. Submit button. Password edit protected blank. రైట్. Star, 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 star. Unlocking window. యెస్. పాస్వర్డ్ అయితే మనకి సక్సెస్‌ఫుల్‌గా మనం రీసెట్ నేను ఇంతకుముందు పెట్టుకున్న పాస్వర్డ్ మర్చిపోయానని చెప్పాను కదా! సో, ఆ మర్చిపోయిన పాస్వర్డ్ తీసేసి నేను కొత్త పాస్వర్డ్ పెడుతున్నాను. ఎలా? సో, నేను ఆహ్, పాస్వర్డ్ అనేది నేను రీసెట్ చేసుకున్నాను. ఓకేనా? ఇది అన్‌లాక్ చేయకుండా నేను రీసెట్ చేసుకున్నాను. అన్‌లాక్ చేయకుండా అంటే ఫ్రెండ్స్, సో, మనం పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఇలాగే చేసుకోవచ్చు. ఇది ఎలా చేశానని మీకు డౌట్ ఉంటే, సో, ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి. నేను ఈ వీడియోలో చూపించేస్తాను మీకు. సో, దానికోసం మనం సెర్చ్ బాక్స్ ఓపెన్ Search చేద్దాం. window. Search box edit. Search for apps. Settings and ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ అయితే తీసుకుంటున్నాను. CON. C. Control panel system. Press right to ఓకే. ఎంటర్. control panels. మనకి ఇప్పుడు కంట్రోల్ ప్యానెల్‌లో కూడా సెర్చ్ బాక్స్ ఒక నిమిషం. Shape. E. File Explorer. Items view list. Not C. Control. రైట్. పెన్ డ్రైవ్ మూవ్ అయింది ఫ్రెండ్స్. కదిలిపోయింది. ఓకే. ఇప్పుడు మన కంట్రోల్ ప్యానెల్‌లో కూడా సెర్చ్ ఉంది కదా! ఇక్కడ సెర్చ్‌లో మనం క్రియేట్ అని కొడదాం. C. E. A. T. E. Create standard. Change account window. Create a password. Reset disk link. ఓకే ఫ్రెండ్స్. క్రియేట్ ఏ పాస్వర్డ్ రీసెట్ లింక్ మీద ఎంటర్ ఇస్తున్నాను నేనిప్పుడు. Forgotten password wizard dialog. Welcome to the forgotten password wizard. This wizard helps you create a password reset disk. If you forget the password for this user account and are unable to log on, you can use this disk to create a new password. రైట్. ఇప్పుడు మనకి ఇదేమంటుందంటే ఈ విజార్డ్ కీ అనేది మీకు ఎలా హెల్ప్ అవుతుందో చెప్తుంది. ఇది ఏంటంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినా మీ స్క్రీన్ అన్‌లాక్ చేయలేకపోతున్నారా మర్చిపోయిన పాస్వర్డ్‌తో? సో, మీరేం వరీ అవ్వకండి. మీరు ఈ పాస్వర్డ్ విజార్డ్ కీ అనేది హెల్ప్ చేస్తుంది అని చెప్తుందన్నమాట. సో, నేను ట్యాబ్ ఇస్తున్నాను. Cancel button. క్యాన్సెల్. Next greater button alt plus నెక్స్ట్. N. ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. Space pressed. Forgotten password wizard property page. I want to create a password key disk in the following drive. Combo box collapsed. Edit selected shape. సో, ఇక్కడ కాంబో బాక్స్ ఉంది. ఆ కాంబో బాక్స్‌లో నా పెన్ డ్రైవ్ నేమ్ ఏది చెప్తుంది. అదేమనుకుంటే నేను
ఈ పాస్వర్డ్ విజిట్ కీ అనేది ఈ పెన్ డ్రైవ్‌లో నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని అదే అంటే నేనంటే మనమే అన్నమాట. మన గురించి ఇది చెప్తుందన్నమాట. సో, ఓకే. సో, మన పెన్ డ్రైవ్ నేమ్ అయితే చెప్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ట్యాబ్ ఇద్దాం. Less back button Alt plus B. ఓకే. Next greater button Alt plus N. ఫ్రెండ్స్ మీరు స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీరు ఇది చేయగలరు ఫ్రెండ్స్. ఏమాత్రం మిస్ అయినా మళ్ళీ అంతా పోతుంది. సో, ప్లీజ్ దయచేసి ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూడండి. ఓకేనా? సో, మీరు ముందే తెలుసుంటే గనుక నో ప్రాబ్లమ్ మీరు స్కిప్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇస్తున్నాను నేను స్పేస్ బార్. Space pressed. Forgotten password wizard property page. Make sure the disk is still in the drive and then type the current user account password. If the account does not have a password, leave the box blank. సో, ఇదేమంటుందంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసే ముందు కూడా ఈ ల్యాప్‌టాప్‌కి మనం పెన్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా ఇన్సర్ట్ చేసి ఉండాలి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి కరెంట్ పాస్వర్డ్ అంటుంది కదా! ఈ కరెంట్ పాస్వర్డ్ అంటే మనం ముందే పాస్వర్డ్ పెట్టుకుంటాం. ఓకేనా? ఈ పాస్వర్డు ఈ పాస్వర్డ్ అనేది మనం ముందే పెట్టుకుంటాం కాబట్టి ఆహ్, మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అది మనకి కీ అనేది జనరేట్ చేస్తుంది. అద్ ఓకేనా? ఒకవేళ మీకు పాస్వర్డ్ లేదు. మీరు పాస్వర్డ్ లేకుండానే నేను ఈ కీ సెట్ చేసుకోవాలి బ్రో అంటే సింపుల్ ఈ పాస్వర్డ్ ఎడిట్ బ్లాంక్స్‌ని వదిలేయండి. అంటే అదే చెప్తుంది కదా! కరెంట్ పాస్వర్డ్ ఉంటే ఎంటర్ చేయండి. కరెంట్ పాస్వర్డ్ లేకపోతే వదిలేసేయండి అంటుంది. సో, నాకు కరెంట్ పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను ఎంటర్ చేసుకుంటున్నా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. క్యా బాత్ కర్ రहा ఓకే. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. Star. Stop star. Star. Stop star. ఓకే. నెక్స్ట్ ట్యాబ్‌తో వెళ్తున్నాను. Less back button Alt. Next greater నెక్స్ట్. replace previous disk dialog. There is already a password reset. యెస్. నాకిక్కడ ఎందుకు రీప్లేస్ అడుగుతుందంటే నేను ఆల్రెడీ పాస్వర్డ్ విజిట్ కీ అనేది సెట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందుకే నాకు ఇది రీప్లేస్ అవుతుంది. నేను యెస్ ఇస్తున్నాను. No but yes button Alt plus override existing disk dialog. This disk already contains. సో, మనకిదేంటంటే మీకు ఆల్రెడీ పాస్వర్డ్ ఉంది. దీన్ని తీసేసి నేను కొత్త ఫైల్ ఇవ్వాలంటుంది. సో, మనం యెస్ ఇద్దాం. No but yes button Alt plus what space forgotten password wizard dialog. Next greater button Alt plus N. సో, మీకు ఒక సౌండ్ వచ్చింది. అదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇస్తున్నాను. Space pressed unavailable finish button. సో, ఫినిష్. సో, ఫినిష్ అంటే మనకు అయిపోయినట్టే. ఓకే. ఫినిష్ ఇప్పుడు స్పేస్ బార్ ఇచ్చేస్తున్నాను. Create రైట్. control panel. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి Desktop list keyboard మనం music క్రియేట్ చేసుకున్న 2.4. ఆ ఫైల్ ఎలా ఉంటుందో అయితే మీకు చూపిస్తాను చూడండి. సో, నా పెన్ డ్రైవ్ దానికోసం పెన్ డ్రైవ్ తీసుకుంటున్నాను. దిస్ పీసీలోకెళ్ళి నా పెన్ డ్రైవ్ అయితే ఓపెన్ చేస్తాను. This PC file explorer IS shake రైట్. items view అదైతే యూతో వస్తుంది ఫ్రెండ్స్. నేను యూ ప్రెస్ చేస్తున్నాను. unit v11 user key dot psw 12 of 12. యెస్. ఇది దాని ఫైల్ అన్నమాట. ఈ ఫైల్ మన పెన్ డ్రైవ్‌లో మనం క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మన పాస్వర్డ్‌ని అయితే మర్చిపోయినప్పుడు రీసెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఇంకొకటి ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇది అన్ని యూజర్ అకౌంట్స్‌కి అయితే కాదు. ఐ మీన్ అన్ని యూజర్ అకౌంట్స్ అంటే అదర్ కంప్యూటర్స్‌కి అయితే ఇది వర్క్ అవ్వదు. ఓన్లీ మీ ల్యాప్‌టాప్‌లో మీ అకౌంట్‌కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. పైగా ఇది అవర్ ఫస్ట్ వీడియో కూడా. సో, మీకు ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్‌ని పొందారైతే నేను అనుకుంటున్నాను. సో, పాస్వర్డ్ రిలేటెడ్ మనం పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, సెట్ చేసుకున్న పాస్వర్డ్ మనం మర్చిపోతాం అనుకుంటే ఈ ఈ కీనైతే మనం తయారు చేసుకొనైతే పెట్టుకోవాలి మన సిస్టమ్‌లో. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కంట్రోల్ ప్యానెల్ తీసుకోండి. అందులో క్రియేట్ అని టైప్ చేయండి. లేదా రీసెట్ డిస్క్ అని టైప్ చేసినా సరే అది మనకొస్తుంది. సో, అలా టైప్ చేసిన తర్వాత డౌన్ యారోతో కిందకొస్తే మనకి క్రియేట్ ఏ పాస్వర్డ్ రీసెట్ డిస్క్ లింక్ అయితే వస్తుంది. క్రియేట్ ఏ పాస్వర్డ్ రీసెట్ డిస్క్. ఓకే. దాని మీద మనం ఎంటర్ ఇవ్వగానే మనకిది ఓపెన్ అవుతుంది. తర్వాత అంతా నెక్స్ట్ చేసి లాస్ట్‌లో చూస్ ఫర్ ద న్యూ పాస్వర్డ్ అంటుంది గదా! సారీ చూస్ ఫర్ ద న్యూ పాస్వర్డ్ కాదు. ఆహ్,
కరెంట్ పాస్వర్డ్ ఉంటే ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ లేకుండా క్రియేట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ పాస్వర్డ్ వదిలేసి నెక్స్ట్ కొట్టేయండి అంతే. మనకి ఆహ్, పాస్వర్డ్ లేకుండా నెక్స్ట్ కొట్టినప్పుడు ఐ మీన్ ఉన్నా సరే లేకుండా నెక్స్ట్ కొడతాం కదా! మళ్ళీ ఇంకోసారి కూడా నెక్స్ట్ కొట్టాలి. ఆ నెక్స్ట్ కొట్టిన తర్వాత లాస్ట్‌లో ఫినిష్ అయితే మనకొస్తుంది. ఫినిష్ కొట్టేస్తే మనకైతే పాస్వర్డ్ రెడీ విజార్డ్‌కి అయితే రెడీ అయినట్టు. మీరు టెస్ట్ అయితే చేసుకోవచ్చు. టెస్ట్ కోసం ఎలా చేయాలంటే మీరు మీ ల్యాప్‌టాప్‌ని ఇందాక నేను లాక్ చేశాను కదా! అలా లాక్ చేసేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ప్రాక్టికల్‌గా. Windows default locks. Secure ఓకే. desktop. ఇప్పుడు నేను ఒక రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ Windows sign చేస్తున్నాను. in dot star star. Welcome. The pass ఓకే. space password and ఓకే. ఇప్పుడు నేను రాంగ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. submit button. సో ట్యాబ్ విత్ Reset password. చూసారా రీసెట్ పాస్వర్డ్ లింక్. ఓకే. Password reset wizard ఓకే. dialog. Welcome to the pass. సో ఇందులోకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి అంటే నెక్స్ట్ చేసుకొని పోవడమే. Cancel 2 button. టైమ్స్. Next great space. ఓకే. నెక్స్ట్. Pressed. Password reset. Less. Next space. Pressed. సో 2 టైమ్స్ నెక్స్ట్ చేసిన తర్వాత థర్డ్ టైమ్ మనకి చూస్ ద న్యూ పాస్వర్డ్ అని వస్తుంది. అక్కడ న్యూ పాస్వర్డ్ అయితే టైప్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ టైప్ చేసుకున్న తర్వాత మనం అదే పాస్వర్డ్‌ని కన్ఫర్మ్ చేసి తర్వాత హింట్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. లేకపోతే లేదు. దట్స్ యువర్ ఒపీనియన్. సో అక్కడ నెక్స్ట్ కొట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కొట్టిన వెంటనే మనకి ఫినిష్ వస్తుంది ఇక్కడ కూడా మనకి. ఫినిష్ రాగానే మనం ఫినిష్ చేసేసి మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసే కాడికొచ్చి పాస్వర్డ్ ఎడిట్ బాక్స్‌లోకొచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టేయండి. అంతే. సో మనం ఎన్ని సార్లు Windows మర్చిపోయినా default locks. Secure desktop. సో మనం ఎన్ని సార్లు మర్చిపోయినా మనకి ఇదైతే వర్క్ అవుతుంది. Power button. Cheek. Accessibility. Power. Cheek. Submit button. Pass. ఒక నిమిషం. Start. Start. Unlock items Okay. view list. User key. సో ఇదే ఫ్రెండ్స్ See ఇవాల్టి వీడియో. desktop list. This మన PC. వీడియో. సో చాలా మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం లెంతీ అయినందుకు ఒకవేళ లెంతీ అయ్యుంటే సారీ ఫర్ ద లేట్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ కొంచెం లాగ్ అయినా పర్లేదు. మనకి నీట్‌గా అర్థం కావాలి కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇది ఇవాల్టి వీడియో. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. Op.